ఏంట్రా పెద్ద సెక్షన్ లో మాట్లాడుతున్నావు? నువ్వు మా నాయకుడు తొలకొస్తే బంధువులు చేస్తాం, ధర్నాలు చేస్తాం. నీ కోపం రావాల్సింది, ఆవేశం చూపించాల్సింది నా మీద కాదురా. నువ్వు ఎన్నుకున్నావే లీడర్, వాడి మీద రావాలరా కోపం. స్ట్రీట్ లైట్ వెలగనప్పుడు, వీధిలో చెత్త కొండలా పేరుకుపోయినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్లో మనుషులు జంతువుల కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ ఆఫీస్ లో అడ్డుగడుగున లంచం అడిగినప్పుడు అప్పుడు రావాలరా కోపం. అలాంటి వాటికి ఎవరికి రాదే కోపం. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంధులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కటి రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తుని రా. రేపు అనుకోకుండా నీకన్నా ప్రమాదం జరిగితే నీ కుటుంబానికి అందాల్సిన సాయాన్ని కూడా స్కామ్ చేసి ఆక్సిడెంట్స్ కూడా కొట్టేస్తారా. దేశంలో కామన్ మ్యాన్ ఏం క్లీన్ కాదు బ్రదర్. హీఈస్ ద మోస్ట్ కరప్టెడ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. పవర్ లో ఉన్న పొలిటీషియన్ కన్నా ఓటేసే ఓటర్లోనే ఎక్కువ అవినీతి ఉంది. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి?